ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది? ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ను చేజెక్కించుకొని అధికార పగ్గాలు ఏ పార్టీ చేపడుతుంది? ఎత్తులు పొత్తుల నడుమ చిత్తయ్యే ప్రత్యర్థి ఎవరు? ఫలితం అంచనాలకు అందుతుందా, అతీతంగా ఉంటుందా? తెలుసుకోవడానికి ఇప్పుడు అనేక సర్వేలు వచ్చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రజల నాడి పట్టేశాయి. ఎక్కడికక్కడ తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ భవిష్యత్తును ఇట్టే చెప్పేస్తున్నాయి. సర్వేలో విభిన్నమైన విషయాలను స్పష్టం చేస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. ఏపీలో మెజారిటీ సీట్లు టీడీపీకా వైసీపీకా అనే అంశంపై టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వే చేశాయి. ఆ మేరకు వచ్చిన అంచనాలు వాటి ఫలితాలను వెల్లడించాయి. జాతీయ మీడియా ఏపీలో జరిగే పార్లమెంటు ఎన్నికలపై నిర్వహించిన ఆ సర్వేల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇండియా టుడే విడుదల చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టీడీపీకి గణనీయంగా 17 ఎంపీ సీట్లు వస్తాయని, ఇక వైసీపీ 8 సీట్లకే పరిమితం అవుతుందని వివరించింది. ఇక టైమ్స్ నౌ మాత్రం ఇందుకు భిన్నంగా అంచనా వేసింది. వైసీపీకి గరిష్టంగా 19 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ జనసేన పార్టీలు కలిసి 6 సీట్లు గెలుచుకుంటాయని వివరించింది. వాస్తవానికి తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి వేరు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకోగలదనే అంచనాలను 2 సర్వేలు వెల్లడించాయి. ఏపీలో ఎంపీ సీట్లు ఏ పార్టీ ఎన్ని గెలుచుకోగలదనే విషయంపై 2 సర్వేలు, నేషన్ పేరిట ఇండియా టుడే సర్వే, టైమ్స్ నౌ, మ్యాట్రిజ్ న్యూస్ సంయుక్తంగా చేపట్టిన సర్వే తమ అంచనాలను తెలిపాయి. అయితే ఈ 2 సర్వేలు భిన్నమైన అంచనాలను వెల్లడించడం గమనార్హం. అసలు ఏపీ ప్రజల నాడి సర్వే నిర్వాహకులకు చిక్కడం లేదా అనే విషయం ఈ 2 సర్వేలు చూస్తే అర్థమవుతోంది. గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది జనవరి 28వ తేదీ వరకు 35,801 శాంపిళ్లను సేకరించి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను ఇండియా టుడే నిర్వహించింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా టీడీపీ 17 సీట్లు గెలుచుకుంటుందని, ఓటు శాతం 45 సాధించుకుంటుందని తెలిపింది. ఇక 41% ఓటు శాతంతో వైసీపీ 8 ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. మిగిలిన మరే పార్టీ కూడా ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకునే అవకాశం లేదని పేర్కొంది. ఇక టైమ్స్ నౌ, మ్యాట్రిజ్ న్యూస్ సంయుక్తంగా మరో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం వైసీపీ గరిష్టంగా 19 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, టీడీపీ జనసేన 6 సీట్లను గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇక బీజేపీ కాంగ్రెస్ లకు గతంలో మాదిరే ఒక్క ఎంపీ సీటు కూడా దక్కదని తెలిపింది. ఇక్కడ 2 సర్వేలు భిన్న ఫలితాలు వెల్లడించడం గమనార్హం. వాస్తవానికి 2019లో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాల్లోకెల్లా 151 సీట్లను వైసీపీ గెలుచుకుంది. అలాగే 22 లోక్సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమయ్యింది. ఈసారి 2 పార్టీలు అసెంబ్లీ, లోక్సభ స్థానాల గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా 2 సర్వేలు 2 భిన్న ఫలితాలను వెల్లడించడంతో ఉత్కంఠ మరింత పెరిగినట్లయింది.